తెలియజేస్తున్నాం. ఈరోజు సువార్తకులకు సంబంధించిన విషయాలు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మా ప్రియ తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవా, మీ దయ వల్ల బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం, జీవాన్ని ఊపిని కలిగి ఉన్నాం. నేటి వరకు మేము సజీవులమైన అంటే కేవలం మీ దయ నాయన. మాకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ చిత్త ప్రకారం మా బ్రతుకులు కొనసాగించడానికి అవకాశం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. నాయన, ఈ లైవ్లో మనకు కొన్ని విషయాలు మీ గ్రంథంలోంచి మాట్లాడుతుండగా తగిన సామర్థ్యం ఆరోగ్యాలు దయచేయండి. తద్వారా మహిమ ఘనత మీరే పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆత్మ సంబంధమైన పాటల పుస్తకం నుండి 235వ కీర్తన. ఆత్మ సంబంధమైన పాటల పుస్తకం నుండి 235వ కీర్తన పాడదాం. మధురం ఆత్మ సంబంధమైన సంగీతాల నుంచి 235వ కీర్తన పాడదాం. మధురం 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 యేసు ప్రభు సేవా, మధురం మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా, మధుర 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 సేవా. దేవదూతలకును లేని దైవసుతుని సేవా, దేవసుతుని సంఘ సేవా, దివ్యమౌ సువార్త సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా. పరిశుద్ధాత్మ వాక్యములచే ప్రజ్వరిల్లే సేవా, పరిమళించు వాక్య సేవా, ప్రతిఫలించు సత్య సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా. ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవా, ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వసించు సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా. భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవా, బాష్ప సిరులలోన మెలగి బాధలను వరించు సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా. సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవా, సిలువ నిందలను భరించి
శిరము వంచి మురియు సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా లోకజ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా లోకులను దీవించు సేవా లోకమును జయించు సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర 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 సేవా. తండ్రి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి లైవ్లో వీక్షిస్తున్న సహోదరులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. సువార్త అనేది సిలువను గూర్చిన వార్త ప్రకటించడం అనేది భూమి మీద ఒక గొప్ప దేవుని పని అయి ఉంది. కారణం ఏంటంటే సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న వారికి మనకు దేవుని శక్తి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 చెప్పడం జరిగింది. సువార్త యొక్క నిర్వచనం మనకి మొదటి కొరింథీ పత్రిక 15:3 యేసు క్రీస్తు మన పాపాల కొరకు మరణించాను, లేఖనాల ప్రకారం మరణించాను, సమాధి చేయబడిను, లేఖనాల ప్రకారం తిరిగి లేపబడిను. సిలువను గూర్చిన వార్త అంటే ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు గూర్చిన వార్త. ఆయన మరణం మన పాపం నుంచి విడుదల చేయటానికి, ఆయన పునరుత్థానం మనల్ని మనం మరణించిన తర్వాత జీవించటానికి అని ఆ సువార్త యొక్క మనకి తెలియజేస్తుంది. అందువల్ల మొదటి కొరింథీ పత్రిక 3 అపోస్తలుడైన పౌలు వారిని అనగా సువార్త ప్రకటిస్తున్న తమ్మును ఇలా వర్ణించుకున్నాడు. ఏమనంటే 3:9 మేము దేవుని జతపని వారమే ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమై ఉన్నారన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా సువార్త పని అనేది చాలా విలువైంది. ఒక ఆత్మని పాపం నుంచి విడుదల ఒక ఆత్మకి పాపం నుంచి విడుదల జరగాలంటే సువార్త ప్రకటించాలి. అందువల్ల వారు మేము దేవుని జతపని వారమని చెప్పడం జరిగింది. దేవుడు మానవుల కొరకు యేసుక్రీస్తు అని లోకాన్ని పంపించారు. ఆయన ద్వారా అనగా దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని మన పాపల నుంచి విడుదల చేశారు. అయితే దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలంటే దేవుడుతో పాటు సువార్త పని చేసే వాళ్ళు కూడా పని కలిగి ఉన్నారు. ప్రకటించబడకుండా వారు ఎట్లు విందురని రోమపత్రిక 10 చెప్పడం జరిగింది. అందువల్ల ప్రకటించబడకుండా ఎలా వింటారు? రోమపత్రిక 10 12 నుంచి సుమారుగా చెప్పడం జరిగింది. 13 నుంచి 18 వరకు చెప్తున్నారు. కాబట్టి ఉత్తమమైన దాని గురించి 15లో డైరెక్ట్గా చెప్తున్నాడు. ప్రకటించేవారు పంపబడిన యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడింది. కాబట్టి ప్రకటించబడకుండా ఎలా వింటారు? కాబట్టి ప్రకటించే వాళ్ళు పాదములు ఎంతో సుందరమైనవి అని చెప్పడం జరిగింది. సువార్త దేవుని యొక్క మానవులు రక్షించే ఒక సాధనం. ఆ సువార్త అనే సాధనాన్ని మానవ జాతికి వినిపింపజేయాలి, సువార్తను ప్రకటించేయాలి. ప్రకటించే పని సువార్తికుడు అనగా ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా
లేదా సంఘంలో రక్షించబడిన వాళ్ళందరూ కూడా ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. అయితే ప్రత్యేకంగా సువార్తను ప్రకటించే సువార్థికుడిగా ఉండాలనుకునే వాళ్ళు చాలా ఉత్తమమైన దాన్ని అనగా చాలా మంచి పనిని ఎన్నుకున్నారని చెప్పడం జరుగుతుంది. అందువల్ల సువార్తికుని పాదములు ఎంతో సుందరమైనవి అని చెప్పడం జరిగింది యెషయా గ్రంథం 52:7లో. అందువల్ల సువార్త విలువైనది కాబట్టి సువార్త ప్రకటించేవాడు కూడా వాల్యూ ఉన్నది. అయితే ఈ మనం పాడిన కీర్తనలో ఒక అద్భుతంగా ఆయన రాశారు. భోగ భాగ్య నిధులు లేని భారభరిత సేవ, లోకజ్ఞాని అపహసించుది. లోకజ్ఞాని అపహసిస్తాడో ఈ భోగభాగ్యాలు లేనిది అనమాట. భోగభాగ్యాలంటే భౌతిక సంబంధమైన సిరి సంపదలతో తొలతూగటానికి సంబంధించిన పని కాదు ఇది. అందువల్ల సువార్త అనేది చాలా విలువైన పని. ఒక ఆత్మను క్రీస్తులోకి నడిపించడం అనేది అది దేవునితో పాటు మనం కూడా పని చేస్తున్నాం, మన ప్రభుతో పాటు కూడా. అందువల్ల సువార్త ప్రకటించకపోతే మానవ జాతికి రక్షణ లేదు. అందువల్ల సువార్త ప్రకటించాల్సిన బాధ్యత సంఘానికి అంతటికీ ఉంది, ఎఫెసీ పత్రిక 3:8 ప్రకారంగా. అయితే సంఘము తమ సొంత పనుల్లో ఉండిపోవటం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించలేరు. అందువల్ల సువార్తికుడు ఏం చేయాలంటే సంఘము పోషిస్తున్నప్పుడు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం అనేది జరిగించాలి. అందువల్ల అనేక ఆత్మల రక్షణలో ప్రయాసపడుతూ ఉండాలి. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాల్లో ఒక సైనికుల్లాగా, ఒక వ్యవసాయకుల్లాగా, ఒక జట్టి అయిన వాడు పోరాడేవాడు ఒక ఆటగాళ్ళలాగా పని చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట, ప్రతిఫలం వచ్చేంత వరకు కూడా. అందువల్ల దేవుని ప్రజలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సువార్త పని చాలా విలువైంది. అది దేవునితో కలిసి పని చేసేది. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి సువార్తే దేవుని యొక్క సాధనం. అంటే అది మానవ జాతి రక్షించడానికి సంబంధించింది. ఆ సువార్తను ప్రకటించే విషయంలో మనం సిగ్గుపడకుండా పని చేయాలని రోమపత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని కాను, ఎలా అనగా అది మొదటి యూదునికి గ్రీసు దేశాన్ని కూడా రక్షణ కలగజేయడానికి దేవుని శక్తి అయి ఉందన్నాడు. సువార్త ప్రకటించే వారికి సువార్త విలువ తెలియాలి. అందువల్ల సువార్తికుడిగా తను సువార్తను ప్రకటించడం అనేది ఒక మొదటి బాధ్యత. రెండవది ఏంటంటే, మొదటి తిమోతి పత్రిక 4:16లో నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండమన్నాడు. రక్షించబడిన ప్రజల్ని సువార్తికుడు ఏం చేయాలంటే ఆత్మ సంబంధంగా పెంచాలి సువార్తికుడు సందేశం చేత, అపోస్తుల బోధ చేత. అందువలన సువార్తికుడికి సంపూర్ణంగా అది గ్రంథము గ్రహించిన వాడే ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:15 ప్రకారంగా సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించేవాడే ఉండాలి. అందువల్ల దేవుని పిల్లగా సువార్తికుడుగా తను నశించిపోతున్న ఆత్మలకి దేవుడు ఎవరో, యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానాలు ప్రచురించి వారిని క్రీస్తులోకి నడిపించాల్సిన బాధ్యతను సువార్తికుడికి ఉంది. సువార్తికుడు మళ్ళా రెండవ పని ఏంటంటే సందేశాన్ని ఆత్మ సంబంధంగా నడిపించాలి. అంటే సందేశం చేత నడిపించాలి సంఘాన్ని. అది మన కొలస్సీ పత్రిక 1:28 వచనంలో ప్రతి మనుషుడిని సంపూర్ణంగా క్రీస్తునందు సంపూర్ణంగా చేయుటకు సమస్త విధమైన జ్ఞానాన్ని మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి మాట్లాడడం జరిగింది కొలస్సీ పత్రిక 1:28లో. గలతీ పత్రిక 4:19లో క్రీస్తు రూపం ఎందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవేదన కలుగు. కాబట్టి సువార్తికుడిగా సంఘంలో ఆత్మ సంబంధంగా ప్రజలను నడిపించడానికి ప్రయాసపడాలన్నమాట. అంటే అపోస్తులు ఏం బోధించారో ఆ బోధనే బోధించాలి. అందువల్ల అతను బోధించాలంటే ఆయనకు ముందు అపోస్తులు బోధించిన బోధ ఆయనకు తెలిసి ఉండాలి, సువార్తికుడైనటువంటి వాడికి. అందువల్ల ఆవేశపూరితమైన ప్రసంగాలు చేయటం కాదు. ప్రతి ఆదివారము
ఆత్మ సంబంధంగా ఎదగటానికి కావలసిన సందేశము మనము సుమారుగా కొత్త నిబంధన నుంచి అనగా పత్రికల నుంచి ఎక్కువగా రోమపత్రిక నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆత్మ సంబంధంగా అభివృద్ధి చేయటానికి అందులోంచి మనం ప్రసంగాలు తీసుకోవాలి. ప్రభు బోధించిన దాంట్లోంచి ప్రభువు క్రీస్తునందు దేవుని రాజ్యంలో ప్రవేశించినట్టు వారికి ప్రభువు మాట్లాడారు సువార్త రచనలో. అవి చాలా ప్రభువు యూదులతో మాట్లాడారా, లేకపోతే యూదుల్లో నుండి ఆయన వైపు తిరిగినట్టు వాళ్ళకి, లేకపోతే శిష్యులతో మాట్లాడారా గమనించుకోగలిగితే సంగతులు అర్థమవుతూ ఉంటాయి. సువార్తికుడు సంఘము ఆత్మ సంబంధం వృద్ధి చెందటం కోసం బోధ చేయాలి. దేవుని వాక్యానికి శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన మాటలు మనం ప్రతి ఆదివారము ప్రతి సమయం దొరికినప్పుడల్లా బోధిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక పాపి పరిశుద్ధుడవుతున్నాడు బాప్తిసం ద్వారా. ఒక పాపి పరిశుద్ధుడవుతుంటే ఆ పరిశుద్ధుడైనటువంటి వాడు లేదా ప్రత్యేకించబడిన వాడు పరిశుద్ధుడిగా కొనసాగించబడాలి. అది మొదటి కొన్ని పత్రిక 1 అధ్యాయం 2 వచనాల్లో క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి అన్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయింది అని చెప్పడం జరిగింది. అందువల్ల పరిశుద్ధులుగా ఉండటం అనేది ఒక ప్రత్యేకంగా అగియోస్ అన్నాడు గ్రీకులో, ప్రత్యేకంగా జీవించాలి క్రైస్తవుడు. లేవి 18:2లో చెప్పాడు కదా, మీరు కనాన దేశ ఆచారాలు చెప్పిన ఐగుప్తు దేశ ఆచారాలు చెప్పిన నడవకూడదు, నేను విధించి విధులు చెప్పిన నడవాలని చెప్పేసి. అలాగే కొత్త నిబంధనలో కూడా అపోస్తులు బోధయందు సహవాసమందు అపోస్తల 2:42 వీరు అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరిచేయందు ఎడతెక్క ప్రార్థన చేయడం ఎడతెక్క ఉన్నారని. కాబట్టి అపోస్తులు ఏవైతే బోధించారో అవి మాత్రమే స్థానిక సంఘాలకి నేర్పించాలి సువార్తికులు. కారణం ఏంటంటే దేవుని పిల్లగా ఒక అంశాన్ని అంటే ఇలా ఒక టాపికల్ మెసేజ్ని కానీ ఒక టెక్స్ట్ని కానీ ఒక ఎక్స్పోజిటరీ కానీ లేకపోతే ఒక బయోగ్రఫికల్ కానీ మెసేజ్ చేసేటప్పుడు తాను అపోస్తుల బోధ నుంచి తీసుకోవాలి. మొట్టమొదటిగా అపోస్తుల బోధలో నుంచి తీసుకోవాలి. అది ప్రభు బోధలో నుంచి తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అది తీసుకోవాలి. రెండోది అపోస్తుల బోధలో నుంచి అయితే ధైర్యంగా తీసుకోవచ్చు. అపోస్తుల బోధలో నుంచే టాపిక్ ఎత్తుకోవాలి. సామెతల గ్రంథం నుంచి మాట్లాడావంటే నువ్వు సంఘాన్ని తప్పు ద్రోవలో పట్టిస్తున్నావు. కీర్తన గ్రంథం నుంచి మాట్లాడావంటే సంఘాన్ని తప్పు ద్రోవలో పట్టిస్తున్నావు. డైరెక్ట్గా చరిత్రలోంచి మాట్లాడుతున్నామంటే తప్పు ద్రోవ పట్టిస్తున్నావు. ఇలా సువార్తికుడు అనేవాడు గ్రంథం యొక్క ఉద్దేశాలు తెలుసుకుని పాత నిబంధన బుద్ధి కలగడానికి రోమపత్రిక 15:4 ప్రకారంగా బుద్ధి కలగడానికి రాయబడిందని గ్రహించి పాత నిబంధనని ఒక అంశం ఒక ఉదాహరణగా తీసుకోవాలన్నమాట. అది మీరు మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయుల్ని ఉదాహరణగా తీసుకున్నాడు పౌలు గారు. విగ్రహ సంబంధమైన వాటి జోలికి వెళ్ళొద్దు అని 8వ అధ్యాయంలో ఆయన టాపిక్ మొదలుపెట్టాడు. విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చా తినకూడదనే టాపిక్ మొదలుపెట్టాడు ఆయన. అంశ ప్రసంగం స్టార్ట్ చేశాడు ఆయన. ఆ అంశ ప్రసంగంలో విగ్రహం వట్టిది, విగ్రహంలో ఏమీ లేదు అని తేల్చేశాడు. రెండవది, ఇంతకుముందు దేవుడు అనే ఆలోచనతో తీసుకుంటారు కాబట్టి అలా తీసుకోవద్దు. బలహీనుడైనటువంటి వాడు ఈ సహోదరుడు బలహీనుడైనటువంటి వాడి ద్వారా బలహీనుడు అవుతాడు
కాబట్టి విగ్రహాల జోలికెళ్ళొద్దు. విగ్రహాల జోలికెళ్ళినటు వాళ్ళు 10 అధ్యాయంలో ఏమయ్యారు ఇశ్రాయేలీయులు? వేల మంది చచ్చిపోయారు. అది నిర్గమాకాండంలో 32 అధ్యాయంలో కూడా లేవి అహరోను విగ్రహాన్ని చేసినప్పుడు 3000 మంది చనిపోయారు. హ్మ్. అలాగే సంఖ్యాకాండం 25 అధ్యాయంలో కొన్ని వేల మంది చనిపోయారు. మోయాబీయుల దేవతలకి వాళ్ళు నమస్కారం చేసిండ్రు. వాళ్ళు అర్పించినవి తినటం, విగ్రహాలకు అర్పించినవి. అందువల్ల విగ్రహాలకు అర్పించినవి విగ్రహం వట్టిదే అని ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఇంతకుముందు ఉన్న ఆలోచనతో తీసుకుంటారు కాబట్టి, నీ సహోదరుడికి వ్యతిరేకంగా పాపం చేయొద్దని చెప్తూ, స్వాతంత్రత ఉంది తినడానికి, కానీ తినొద్దు. స్వాతంత్రతను ఉపయోగించొద్దు. 10 అధ్యాయంలో అలాగున ఇశ్రాయేలు విగ్రహారాధనలో ఉన్న వాళ్ళందరూ ఎలా రాలిపోయారో చెప్పుకుంటూ వస్తుంది. అది దృష్టాంతాలుగా ఎత్తి చూపించాడు. అంటే రుజువులను చూపించుకొచ్చాడనమాట. అలాగున తయల్చి చెప్పేసాడు. ప్రభు పాత్రలోని, దయ్యాల పాత్రలోని తాకూడదని. అలాగున శాస్త్రీయబద్ధంగా ఒక ప్రసంగాన్ని చేయటం జరిగింది. అపోస్తలులు. అపోస్తలుల 2 అధ్యాయంలో పేతురు గారి ప్రసంగం. అపోస్తలుల 17 అధ్యాయంలో పౌలు గారి ప్రసంగం. అపోస్తలుల 7 అధ్యాయంలో స్తెఫను గారి ప్రసంగం. ఇక పాత నిబంధనలో అనేక మంది భక్తిపరుల ప్రసంగాలున్నాయి. ఈ ప్రసంగ విధానం అనేది ఒక సువార్తికుడు ఖచ్చితంగా అతను ఎరిగిన వాడే ఉండాలన్నమాట. ఏదో తీసుకుని తలా తోక లేకుండా మాట్లాడేసి ఆ రోజు కాలం గడిపేటట్టుగా ఉండకూడదు. సంఘము యేసుప్రభు స్వరూపంలోకి రావాలంటే వ్యక్తిగతంగా అతను యవనస్తులైనటువంటి వాళ్ళు జీవన విధానం, యవనరాండ్ర యొక్క జీవన విధానం, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ యొక్క జీవన విధానం, యవన వివాహితుల యొక్క జీవన విధానం, బిడ్డలను ఎలా పెంచాలో ఇవన్నీ కూడా అనేక సంగతులు రాయబడ్డాయి. ఆరాధనకు సంబంధించి లేకపోతే చాలా విషయాలు చెప్పడం జరిగింది. క్రైస్తవుడిగా తను తాను ఎలా సిద్ధంపరచుకోవాలో ప్రభు రాకడకి అనేక విషయాలు అపోస్తులు పత్రికల్లో రాసి ఉంచారు పరిశుద్ధాత్మ ద్వారా. ఈ రాసిన సంగతులను మనము చాలా జాగ్రత్తగా ఒక శాస్త్రీయబద్ధంగా ఓ పద్ధతి ప్రకారంగా సంఘానికి వినిపించాలి. అంతేగాని ఈ ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి రిఫరెన్స్ తీసేసుకుని భక్తి అంటే పాత నిబంధనలు కూడా భక్తి అనే మాటది కూడా అక్కడి నుంచి తీసేసుకోవడం, ఇలా ప్రతిదీ కూడా ఈ సందర్భం ధర్మశాస్త్రంలోది లేకపోతే పితరులేగులో ఇలా ప్రవక్తల గ్రంథంలోంచి ఏదో ఒక వచనం తీసుకుని ప్రసంగాలు మాట్లాడకూడదు. అలా మాట్లాడేవాడు కొత్త నిబంధన అపోస్తుల బోధ ప్రకారంగా మాట్లాడట్లేదు. ప్రతి దానికి కొత్త నిబంధన డెఫినేషన్ ఇచ్చింది. కాబట్టి మూల భాషలోకి వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది రుచి. తర్జుమాలో ఉన్నాం కాబట్టి మనం అదే మూల భాషలో అద్భుతమైన పదజాలాలు అంటే ఉన్నట్టుగా చెప్పడం జరిగింది కాబట్టి ఆ విషయాలు చాలా మధురంగా ఉంటాయి ఇంకా. కాబట్టి ట్రాన్స్లేషన్ చేసేటప్పటికి దాని యొక్క పద ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది. అందువల్ల ఒక టెక్స్ట్ తీసుకున్నా, ఒక అంశం తీసుకున్నా, ఒక ఎక్స్‌పోజిటరీ తీసుకున్నా, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా క్రొత్త నిబంధన నుంచే రిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. రిఫరెన్స్ తీసుకుని పాత నిబంధనలో రుజువులకెళ్ళి కొత్త నిబంధనలో అవి ఎక్కడెక్కడ సంబంధించి ప్రస్తావించాడో అవి తీసుకొని మాట్లాడగలగాలి. అప్పుడే ఒక ఆత్మ సంబంధం వదిలినట్టు అనమాట. ఈ యూట్యూబ్లో ఏదో ప్రసంగం చూసి వేసేస్తున్నాం. ఆత్మీయంగా ఎలాగా
ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఎలా బోధించి వారిని పెంచాలో మనకు తెలిసుండాలి. అపోస్తలుడైన పౌలు అంటారు 3 అధ్యాయంలో మొదటి పత్రికలో, హెబ్రీ పత్రికలో కూడా 5 అధ్యాయం 11, 12 వచనాల్లో, మీరు పాలు త్రాగవలసిన వారు గాని బలమైన ఆహారం తినవలసిన వారు కారన్నాడు. అంటే ఎదిగిన వారికి ఎదగలేని వాళ్ళకి, కొత్తగా రక్షించబడిన వాళ్ళకి ఏం బోధించాలో, ఎలా బోధించాలో రక్షణలో ఎదిగినట్టు వాళ్ళు ఉన్నారు. మొదటి యోహాను పత్రికకి వెళ్తే 2 అధ్యాయంలో సుమారుగా మీరు ఒక 10 నుంచి లేకపోతే 10-18 వరకు మీరు చదవగలిగితే అక్కడ చాలా సంగతులు మాట్లాడాడు. ఏంటంటే, తండ్రులారా, యవనస్తులారా, పిల్లలారా, ఈ సందర్భాలు మాట్లాడాడు. అంటే ఎందుకు మాట్లాడాడు అంటే, పిల్లలకి ఇప్పుడు పాలు బలమైన అది సందేశమే, దేవుని సందేశమే. మొదటి పేతురు 2 అధ్యాయం మొదట 2, 3 వచనాల్లో వాక్యమనే పాలను అపేక్షించమని చెప్పడం జరిగింది. రక్షణలో ఎదుగు నిమిత్తం వాక్యమనే పాలు. రక్షించబడినట్టు వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా మనము నేర్పించాలి. అది పాలు అనమాట. అంటే ఉదాహరణకి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం అన్నం తింటాం, రైస్ మనం వండింది మనము కలుపుకొని తినేయగలుగుతాం కూర వేసుకుని. అదే పసిపిల్లలకు పెట్టాలంటే కనుక అన్నంని మరింత చాలా తేలిగ్గా అది నలిపి మెత్తగా చేసి పెట్టాలి. అలాగనే ఒక సువార్థికుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం ఆత్మీయంగా నడిపించబడడం కొరకు, ఆత్మ సంబంధంగా యేసుప్రభు స్వరూపంలో ఎదిగేంటి కొరకు సువార్థికుడు ఏం చేయాలన్నమాట, ఆ స్థానిక సంఘం యొక్క నాడి తెలిసి ఉండాలి. అంటే భౌతిక సంబంధంగా చూడండి, ఒక వైద్యుడు ఉన్నాడు. వైద్యుడు సమస్యలన్నీ చెప్తూ ఉంటారు చాలామంది రోగులు. ఆ సమస్యలన్నీ చెప్పేదానికన్నా ముందు చేయబట్టుకుని నాడిది వస్తాడు, తేడా ఉంటే ఏమి ఇవ్వాలో ఇచ్చేస్తాడు మందు. అలాగున్న స్థానిక సంఘాలు ఆత్మ సంబంధమైన ఏ స్థితిలో ఉన్నారు, పాలు తాగే స్థితిలో ఉన్నారా, వాళ్ళకి బలమైన ఆహారం ఇవ్వకూడదు. అంటే వారికి ఈ కఠినమైన విధానాల్లో మాట్లాడకూడదు. వాళ్ళకి అంశ ప్రసంగాలని నేర్పించడం మొదలుపెట్టాలి. యవనస్తుల స్థాయికి వచ్చారు, వాళ్ళకి నేర్పించాలి. ప్రతి విషయం కూడా కూలంకషంగా మాట్లాడవచ్చు. తండ్రుల స్థాయికి వచ్చారు, ఇంకా వ్యాఖ్యాన దశలోకి వెళ్ళిపోవాలి. ఈ మూలంలో ఏమన్నాడు, మూల భాషలో దీని భావం ఏంటి, అసలు ఒరిజినల్ భావం ఏంటి అని చెప్పి ఆ పరిస్థితికి వెళ్ళగలన్నమాట. అప్పుడే వారు నేర్చుకున్నవన్నీ కూడా ఆత్మ సంబంధంగా వారి యొక్క స్థాయిని బట్టి అర్థం చేసుకునే రీతిగా మాట్లాడాలన్నమాట. అందువల్ల అప్పుడు ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటారన్నమాట. అంతేగాని కాలయాపన చేసినట్టుగా మత శాఖల వాళ్ళు చెప్పినట్టుగా కీర్తన గ్రంథం తీసుకుని, లేకపోతే ఏదో కీర్తన తీసుకుని మాట్లాడేయటం, కాలం గడపడం, లేకపోతే అక్కడ బయట ఏదో జరిగినవి అన్నీ చెప్పి ఏదో ఒక వచనం తీసుకుని బయట జరిగిన చెత్త అంతా మాట్లాడేసి ముగించేయటం, ఇలాంటివి చేయకూడదన్నమాట. తర్వాత మనము ఆత్మ సంబంధమైన జీవన విధానము, ఆత్మీయంగా మనం ఎలా బ్రతకాలి, అలాగే ఈ శరీర క్రియలను ఎలా విసర్జించాలని చెప్పేసి వారిని నడిపించాలి. అందువల్ల దేవుని పిల్లలుగా ఇది చాలా కష్టతరమైంది. కానీ సువార్థికుడు ధనం మీద మనసు పెట్టకుండా, మొదటి తిమోతి పత్రిక 6 అధ్యాయం 10వ వచనంలో ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలము, దాన్ని కొంతమంది ఆశించి తాను పొడుచుకున్నారని చెప్పడం జరిగింది పౌలు గారు తిమోతికి. అయితే 6వ అధ్యాయం 11వ వచనంలో, తిమోతి పత్రిక 6:11లో, దైవజనుడ నీవైతే నీతిని, భక్తిని, విశ్వాసాన్ని వెంటాడమన్నాడు. ఎందుకు అనంటే, సువార్థికుడు ఎప్పుడు కూడా
ఎప్పుడు దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండాలి. సువార్తికుడు ఎప్పుడు కూడా సంగతుల్ని సవివరంగా వివరించగలిగే పరిస్థితులు ఆహ్, వివరించగలగాలి. అందువల్ల ఎప్పుడు కూడా ఆయన ఎక్కువ స్టడీ చేయగలగాలనమాట సువార్తికుడు ఎప్పుడు కూడా. స్థానిక సంఘము సోమవారం నుంచి శనివారం వరకు పనులకెళ్ళిపోతారు కాబట్టి వారికి సింపుల్‌గా అంటే వారికి అర్థమయ్యే రీతిగా నేర్పించగలిగేటట్టుగా సిద్ధపడాలనమాట. అలాగున ఒక సువార్తికుడు ప్రయాసపడగలిగితే సంఘము క్షేమాభివృద్ధి చెందగలుగుతది. అందువల్ల క్రైస్తవులుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలనమాట. ఒక దేవుడెవరో తెలియని వ్యక్తికి దేవుని గూర్చి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించిన విషయాలు తెలియజేసి అతనికి బాప్తిస్మం ఇవ్వాలి. అర్థమయిన తర్వాత అతని ఆత్మరక్షణ కొరకు. రెండోది రక్షించబడినటు వాళ్ళందరినీ కూడా వాక్యాన్ని దేవుని యొక్క అపోస్తులు బోధించిన బోధని వారికి నేర్పించాలి. నేర్పించాలంటే పత్రికల్లో నుంచే తీసుకోవాలన్నమాట. అందువల్ల అలాగూ తీసుకోవడం ద్వారా అది అపోస్తులు డైరెక్ట్‌గా మన సంఘాలతో మొదటి శతాబ్దంలో సంఘాలతో మాట్లాడారు కాబట్టి, ఆ స్థానిక సంఘాలతో మాట్లాడిన విషయాలు ఈ నేడు మనకు కూడా అనువదించబడతాయి. మనకు కూడా వర్తింపజేయబడతాయి. అందువల్ల గ్రంథాన్ని గ్రంథంగా నేర్చుకుని నేర్పించాలి. బోధించబడినప్పుడు లోపాలు బయటడి మనల్ని మన మీద వ్యతిరేకంగా మాట్లాడుకొని ఏం పర్వాలేదు. సందేశం దేవుంది కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. అందువల్ల క్రైస్తవులుగా గుర్తుపెట్టుకోండి. సువార్తికులుగా మరి ముఖ్యంగా సువార్తికుడు చాలా ఉన్నతమైన పనిలో ఉన్నాడు. సువార్త పని చాలా గొప్పది. కాబట్టి సువార్త ప్రకటిస్తూ సంఘంలో చేర్చబడిన వారికి అపోస్తులు బోధించిన బోధ నేర్పించాలన్నమాట. అలాగూ నేర్పించగలిగితే వారి జీవితంలో లోక సంబంధమైన జీవితాన్ని వదిలేసి ఆత్మ సంబంధమైన జీవన విధానాన్ని కలిగి ఉంటారు. భార్య, భర్తలు, పిల్లలు వీళ్ళందరూ కూడా వాక్యానుసారం బ్రతుకుతున్నప్పుడు వాళ్ళలో సంఘ పెద్దల్ని, అలాగే పరిచారకుల్ని తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రకారంగా సంఘంలో పెద్దల్ని పరిచారకులు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే లోకంలో ఎలా ఉంటుందంటే ఎవడు ధనం ఇస్తే వాడిదే పెత్తనంగా ఉంటుంది. సంఘము దేవుంది. అందువల్ల సంఘములో సంఘ పెద్దలని ఏర్పాటు చేయాలి, పరిచారకులను ఏర్పాటు చేయాలి. సువార్తికుడు ప్రత్యేకంగా సంఘాన్ని నడిపి ఆత్మ సంబంధంగా పోషించాలి వాక్యం చేత. ఇలాగను ఒక క్రమమైన పద్ధతిలో చేయగలిగితే మొదటి శతాబ్దం యొక్క సంఘములు ఎలాగైతే సంఘంలో పెద్దలు, పరిచారకులు, ఉపదేశకులు ఎలా అయితే తయారయ్యారో అలాగున నేడున్న స్థానిక సంఘాల్లో కూడా తయారవుతే సంఘము ఉన్న ధనము ఒక ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. ఏ వ్యక్తుల దగ్గర ఉండదు. సంఘం దగ్గర ధనము సంఘంలో ప్రతి ఆదివారం కానుకలు ఇస్తున్న దాంట్లో కొంత మన స్వార్థికుడ భోజనం కొరకు, అవసరాల కొరకు, వారి కుటుంబ అవసరాల కొరకు, అలాగే సంఘ క్షేమాభివృద్ధి కొరకు స్థలాలు, బిల్డింగ్లు కొనుక్కోవడం కొరకు ఉపయోగించుకోవాలన్నమాట. ఏదేమైనప్పటికీ మొదటి శతాబ్ద ప్రకారంగా సంఘాన్ని కట్టగలిగితేనే అది క్రీస్తు సంఘం. ఊరికనే బోర్డు పెట్టుకుని క్రీస్తు సంఘం అని చెప్పుకుంటే అది క్రీస్తు సంఘం అవ్వదు. అందువల్ల సువార్తికుడు చాలా ప్రయాసపడాలి. సువార్తికుడు తన జీవితాన్ని తాను సరి చేసుకుంటూ ఉండాలి. బోధన గూర్చి కూడా జాగ్రత్తగా ఉండాలి. కలిపి చెరిపే బోధ చేయకూడదు. జనాల్ని సంతోషపెట్టేటట్టుగా మాట్లాడకూడదు. అపోస్తులు ఏం బోధించారో ఆ విషయాల్ని అర్థమయ్యేలాగా మన యొక్క వాడుక భాషలోకి తెలియపరచాలి. కాబట్టి విన్న సందేశాన్ని విన్న సందేశం విని మా జీవితాలు సరి చేసుకునే వాళ్ళు ఉంటారు. రెండోది కఠినం చేసుకునే వాళ్ళు ఉంటారు. కఠినం చేసుకున్న వాళ్ళు ఏమో నరకానికి పోతారు. అది ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8-9 ప్రకారంగా యూదులు ఇశ్రాయేలు అరణ్యంలో బయలుదేరినప్పుడు వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకున్నారు. రోమపత్రిక 2:4-5లో హృదయాన్ని కఠినం చేసుకుంటే ఉగ్రతకు గురవుతారని చెప్పడం జరిగింది. మనకు సంబంధం లేదు అది. సువార్తికుడిగా మనం బోధించడమే మన ధర్మం. అందువల్ల మన ప్రవర్తన మనం సరి చేసుకుంటూ బోధిస్తూ ఉండాలి. అలాగున విని మార్చుకున్నారా, జీవితాలని కుటుంబాలను కట్టుకున్నారా వాక్యానుసారంగా వారి ఆత్మ సంబంధం వృద్ధి బాగుంటుంది.
లేదు ప్రభు నమ్ముకుని ఏదో రోగాలు పోతాయి, లేకపోతే డబ్బులు భౌతిక సంబంధం వృద్ధి చెందుతామని ఈ కోణంలో ఉన్నారా? వాళ్ళు మొదలు కొంతమంది 15, 19 ప్రకారంగా లోకంలో ఉన్నట్టుగా దౌర్భాగ్యులుగా ఉంటారు. అందువల్ల మనకు సంబంధం లేదు. ఒక అపవిత్రమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ సంఘంలోకి వచ్చినప్పుడు వాళ్ళని వెలివేయటమే తప్ప మొదటి కొరింథీ పత్రిక 5 అధ్యాయం ప్రకారంగా. ఇక మిగతా విషయాల్లో వాడు ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నాడా లేదా అనేది మనకు సంబంధం లేదు. కానీ మనము ఆత్మ సంబంధంగా ఎదగటానికి కావాల్సిన సందేశంగా మాట్లాడగలగాలి. అప్పుడే వృద్ధి చెందుతారన్నమాట. హెచ్చరించాలి, హెచ్చరిక ఉండాలి, అందులో ఆదరణ ఉండాలి. హెచ్చరిక ఉండాలి, ఖచ్చితంగా ప్రోత్సాహం చేసే మాటలు, దేవుని మాటలు ఉండాలి. హెచ్చరించే దేవుని మాటలు ఖచ్చితంగా ప్రసంగంలో ఉండాలన్నమాట. కాబట్టి తప్పు చేసినోడు తగిలితే మారతాడు. లేదా తప్పు చేసినోడు మారకపోతే కఠినం చేసుకున్నాడా వాడు శిక్షకు పోతాడు, అది స్త్రీ అయినా పురుషుడైనా. అందువల్ల ఉన్నది ఉన్నట్టుగా మనం బోధిస్తూ జీవించగలిగితే, మొదటి శతాబ్దంలో ఎలాగైతే దేవుడు వారి యొక్క బోధన విధానాల్లో అంటే పరిశుద్ధాత్మ ద్వారా సంగతులు తెలియజేసిన వారు ప్రకటిస్తూ పనిచేశారో అదే రీతిగా నేడు కూడా ప్రయాసపడగలిగితే, సువార్థికుడు ప్రయాసపడగలిగితే ఒక ఆత్మ సంబంధమైన క్రీస్తు సంఘాన్ని మొదటి శతాబ్ద సంఘాన్ని కట్టగలుగుతాడు. మన యొక్క టార్గెట్ మొదటి శతాబ్దం క్రీస్తు సంఘంగా కట్టబడాలి. దాని కొరకు అపోస్తుల బోధలో ఉన్న విషయాల్ని మనము ఆత్మ సంబంధంగా క్రైస్తవులు నేర్పాలి. పాత నిబంధనలు అన్నీ కూడా రుజువులకి వాడాలి. అంటే ధర్మశాస్త్రం మీరితే ఏ శిక్ష అనుభవించారు, పాపం చేస్తే ఎలాంటి ప్రతిఫలం అనుభవించారు, దేవుని వాక్యానికి భిన్నంగా అబద్ధ బోధలు చేస్తే ఎలాంటి ప్రతిఫలాలు అనుభవించారు అనే రుజువులను తీసుకోవటానికే మనము పాత నిబంధన పితరుల యుగంలో జరిగిన చరిత్రని మనం ఉపయోగించాలి. అలాగను ఒక శాస్త్రీయబద్ధంగా స్థానిక సంఘానికి వారికి ఆత్మ సంబంధంగా పెంచడానికి ఒక పద్ధతి ప్రకారంగా శాస్త్రీయబద్ధంగా మనము అపోస్తుల బోధన నేర్పించగలిగితే యేసుప్రభు స్వరూపంలోకి ఎదుగుతారు. యేసుప్రభులో ఎదిగితే కనుక మనం రేపొద్దున ప్రతిఫలం అనుభవిస్తాం. అందువలన పనికి తగిన జీతాన్ని మనం పొందుతున్నప్పుడు ఖచ్చితంగా సంఘాన్ని నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరైనా పాడు చేస్తే దేవుడు చూసుకుంటాడు. అది సంఘాన్ని పాడు చేస్తుంటే దేవుడు వాడిని పాడు చేస్తారు. సంఘాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తారు, ఎవరైనా పురుషుడినైనా స్త్రీనైనా. అందువల్ల ఆ విషయాలు కూడా మనము సంఘాన్ని పాడు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మనం గుర్తుపెట్టుకుని ఈ వాస్తవాలు చెప్పడం ద్వారా వాళ్ళు మారారా మంచిది, మారకపోతే కూడా నాశనం అయిపోతారు, మనకు సంబంధం లేదు. అందువల్ల మనము బోధించడం మన ధర్మం. బ్రతకటం అనేది బ్రతకపోవడం అనేది వాళ్ళకి సంబంధించింది. అదే ఫలించలేనివి దేవుడు తీసి పడేస్తూ ఉంటాడు, అది జరిగే ప్రక్రియ. కాబట్టి సువార్థికులుగా మనము చాలా ఒక ఉన్నతమైన పనిలో ఉన్నాము. భోగభాగ్యాలు లేకపోయినా పని గొప్పది. ధనాన్ని బట్టి గౌరవించేవాడు మనకు వద్దు అసలు. దేవుని వాక్యాన్ని బట్టి గౌరవించే వాళ్ళే మనకి ప్రభునందు ఉన్నవాళ్ళు. అందువల్ల గుర్తుపెట్టుకుని యథార్థంగా పనిచేస్తూ ముందుకు సాగుదాం. మీ అందరికీ లైవ్లో ఉన్న మీ అందరికీ వందనాలు. సువార్థికులుగా మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మా ప్రియ తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవ, మమ్మల్ని ప్రేమించి ఆరోగ్యాలు ఇచ్చి ఆశించారు నాయన. స్థానిక సంఘాలను ఆత్మ సంబంధంగా ఎలా నడిపించాలో మీరు అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మీరు పంపించిన పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేసిన సంగతులను నేర్పించాల్సిన బాధ్యత సువార్తికుల మీద పెట్టారు. అందువల్ల మీ గ్రంథంగా నేర్చుకుని బోధించడానికి తగిన సామర్థ్యం ఆరోగ్యాలు సువార్తికులకు దయచేయాల్సిందిగా, అలాగే స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యలు మీ సహాయం అందించండి. లైవ్లు వీక్షిస్తున్న మా సహోదరులు వారి కుటుంబాలు వారి అవసరాలు తీర్చిపెట్టమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.